టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో త్రికోణమితికి సంబంధించినటువంటి యొక్క అధ్యాయానికి సంబంధించిన అంశాలు మనం చర్చించుకోవడం జరిగింది. అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రీ. ఇన్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ యాంగిల్స్. సో మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ మే బి డిస్కస్డ్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో దానికంటే ముందు మనము ఈ త్రికోణమితీయ నిష్పత్తులు మరియు ఈ కాంపౌండ్ యాంగిల్స్ సంయుక్త కోణాలకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత మనము గుణిజ ఉపగుణిజ కోణాలకు సంబంధించిన అంశాలు అంటే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత పరివర్తనలు అంటే ట్రాన్స్ఫర్మేషన్సు, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, త్రికోణమితీయ సమీకరణాలు, తర్వాత విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు, వాటిని ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. ఇవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మరికొన్ని త్రికోణమితీయ అధ్యాయాలు కూడా మనము ఈ క్లాసుల్లో మనం పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ అధ్యాయం నుంచి మొట్టమొదట మనము ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి యొక్క మొదటి అధ్యాయము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించినటువంటి ప్రశ్నలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో దీనిలో భాగంగా ఇప్పుడు మనము ఒక మొట్టమొదటి ప్రశ్నను మనము గమనిద్దాం. సో దీనికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను మనం పరిశీలిద్దాం. దానిలో మొట్టమొదటి ప్రశ్న cot 1358 degrees plus tan of 3608 degrees is equal to option A -1, option B 0, option C 1, option D 2. మొట్టమొదట ఈ సమస్యను ఏ విధంగా సాధించాలో మనం గమనిద్దాం. దీనిలో మనం మొట్టమొదటగా ఏం చేయాలంటే cot 1358 డిగ్రీస్ యొక్క విలువ, tan 3608 డిగ్రీస్ యొక్క విలువను కనుక్కోవాలి. ఈ విలువను కనుక్కున్న తర్వాత ఆ రెండింటిని కలిపితే ఇప్పుడు మనకు జవాబు వస్తుంది. ఒకసారి మనం పరిశీలిద్దాం దీన్ని ఎలా చేయాలో. ఈ 1358ను 360 × 4 చూద్దాం ఒకసారి. 0 1440. ఈ 1440 కంటే 1358 ఎంత తక్కువ ఉందో చూద్దాం ఒకసారి. అంటే 1440 మైనస్ 1358. ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే చూడండి 10, దిస్ ఇస్ 3, సో 2, దిస్ ఇస్ 13, దిస్ ఇస్ 3. సో 13 - 5 ఈజ్ 82. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అని చూద్దాం. దీన్ని మనము 1358ను 4 × 360 degrees -82గా రాయవచ్చు. సో ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు 360 × 9 చూద్దాం. 360 × 9 0 54 32 32 40. సో ఇంకా మనము దీన్ని ఇలా కూడా రాయవచ్చు, లేదా 360 × 10 చేద్దాం. 360 × 10 3600. కాబట్టి ఇప్పుడు 3608 డిగ్రీస్ను మనము ఎలా రాయవచ్చు అంటే 10 × 360 degrees ప్లస్ 8 degreesగా రాయవచ్చు. సో మీరు మొట్టమొదట వీటిని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం ఉందంటే మొదట cot 1358 degrees is equal to దీన్ని cot of 4 × 360 degrees -82.
కాస్ ఎన్ ఇంటూ 360 మైనస్ తీటా అంటే మైనస్ కాట్ తీటా కాబట్టి ఇది మైనస్ కాట్ 82 డిగ్రీస్గా రాయవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మైనస్ కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 8గా రాయవచ్చు. కాట్ 90 మైనస్ తీటా tan కాబట్టి ఇది మైనస్ tan 80 డిగ్రీస్కు ఈక్వల్ అవుతుందండి. సో ఇప్పుడు మనము కనుక్కోవాల్సింది tan 3608 డిగ్రీస్. దీన్ని ఎలా రాయవచ్చు అంటే tan n ఇంటూ 360 ప్లస్ తీటా అంటే 10 ఇంటూ 360 ప్లస్ తీటా అంటే 8 డిగ్రీస్. tan n ఇంటూ 360 ప్లస్ తీటా tan తీటా అండి. సో tan 8 డిగ్రీస్ అంటే ఇప్పుడు మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీన్ని మనం కూడాలి కాబట్టి ప్లస్ చేయాలి కాబట్టి సో ఈ రెండు విలువలను మనము కూడినట్లయితే అంటే దీని యొక్క విలువ ఎంత మనకు ఇక్కడ వచ్చింది ఒకసారి గమనించండి. మనము ఈ రెండు విలువలను కూడినట్లయితే అంటే అప్పుడు మనకు వచ్చే జవాబు మైనస్ tan 8 డిగ్రీస్ ప్లస్ tan 8 డిగ్రీస్. ఇప్పుడు మీకు తెలుసు రెండు కొట్టువేయబడతాయి. సో ఆన్సర్ 0. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము ప్రశ్నను సాధించవచ్చు. ఇక్కడ ఉపయోగించినటువంటి యొక్క సూత్రాలు మనం రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటేంటంటే కాట్ ఆఫ్ ఎన్ ఇంటూ 360 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ తీటా. మరొక సూత్రము tan ఆఫ్ ఎన్ ఇంటూ 360 డిగ్రీస్ ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. ఈ విధంగా ఎలా అంటే ఎన్ ఇంటూ 360 డిగ్రీస్ ప్లస్ తీటా కామా తీటా వీటిని సహవసానిక కోణాలు అంటారు, కో టర్మినల్ యాంగిల్స్ అంటారు. ఎన్ ఇంటూ 360 మైనస్ తీటాకు తీటాను కూడా ఏమంటారంటే వాటిని సహవసానిక కోణము అంటారు, కో టర్మినల్ యాంగిల్స్ అంటారు. ఈ కాన్సెప్ట్తోని ఈ సమస్యను మనం చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్నను మనము గమనిద్దాం. సైన్ 48 డిగ్రీస్ సెక్ 42 డిగ్రీస్ ప్లస్ కాస్ 48 డిగ్రీస్ కొసెక్ 42 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి -1. ఇప్పుడు ఈ సమస్యను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సెక్ 42ను కొసెక్ 42ను మారుద్దాం. అంటే వీ హ్యావ్ టు చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ సెక్ 42 డిగ్రీస్ అండ్ కొసెక్ 42 డిగ్రీస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ 90 మైనస్ తీటా 90 మైనస్ తీటా రూపంలో రాసుకొని మనం సూక్ష్మీకరించవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ. కాబట్టి సెక్ 42 డిగ్రీస్ అండ్ కొసెక్ 42 డిగ్రీస్ దాన్ని ఎలా మార్చవచ్చు అంటే ఇప్పుడు సెక్ 90 మైనస్ 48గా రాయొచ్చు. ఈ కొసెక్ 42ను కొసెక్ ఆఫ్ 90 మైనస్ 48గా రాయొచ్చు. తద్వారా దానికి సంబంధించినటువంటి యొక్క సూత్రాలను మనం ఉపయోగించడం ద్వారా అప్లయింగ్ ద రెస్పెక్టివ్ ఫార్ములే సో వీ షెల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us ఎగ్జామిన్ దిస్ ప్రాబ్లమ్ నౌ. ఇప్పుడు సెక్ 42ను ఎలా రాయవచ్చు అంటే సెక్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 48 అంటే సెక్ 90 మైనస్ తీటా కొసెక్ తీటా వస్తుందండి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక కొసెక్ 42 అంటే మీరు గమనించగలుగుతారు. సో కొసెక్ 90 డిగ్రీస్ మైనస్ 48 ఇక మీకు తెలుసు ఇది సెక్ 48గా మారుతుంది. ఇప్పుడు మనము ఈ భాగాన్ని మన గివెన్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. దీన్ని గివెన్ ఎక్స్ప్రెషన్గా రాసుకొని సైన్ 48 కొసెక్ 48 ప్లస్ కాస్ 48 ఇది సెక్ 48 జస్ట్ ప్రతిక్షేపించడమేనండి. ఇప్పుడు మనము గతంలో మనము త్రికోణమితి 1లో మనం నేర్చుకుందాం. ఏం నేర్చుకున్నాము? సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆ రెండు సూత్రాలు మనం ఉపయోగించడం ద్వారా
ఇక్కడ మన సమస్య చాలా సులభం అవుతుందండి. ఆన్సర్ కూడా మీరు గుర్తించగలుగుతారు. ఎలా అంటే ఇప్పుడు దీని విలువ 1 అవుతుంది. సో దీని విలువ 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయవచ్చు అంటే 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. మరొక ప్రశ్నను మనము గమనిద్దాం. Log of tan 17 degrees plus log of tan 37 degrees plus log of tan 53 degrees plus log of tan 73 degrees is equal to option A 0, 1, 2, 3. ఇప్పుడు ఈ సమస్య సంవర్గమానాల న్యాయం ప్రకారం చేయాలి. అంటే లాగర్థమిక్ ప్రాపర్టీస్ను ఉపయోగిస్తూ ఇది త్రికోణమితితో అనుసంధానం చేస్తూ, అంటే బై కనెక్టింగ్ ద లాగర్థమ్స్ విత్ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్స్. సో దిస్ ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్డ్. అంటే ఈ సమస్యను మనము సంవర్గమానం యొక్క నియమాలతోని సాధించాలి. అదేవిధంగా త్రికోణమితి యొక్క భావన కూడా ఉపయోగించాలి. అంటే ఫస్ట్ మొట్టమొదట మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు log x1 ప్లస్ log x2 ప్లస్ log x3 ప్లస్ log x4 ఉందనుకోండి, దాన్ని ఒకే సంవర్గమానంగా రాయొచ్చు. అంటే సింగిల్ లాగర్థంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఎలా log ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ x3 ఇంటూ x4గా రాయవచ్చు. అంటే ఇప్పుడు దీని log ఆఫ్ tan 17 ఇంటూ tan 37 ఇంటూ tan 53 ఇంటూ tan 73 అవుతుందండి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట ఆ సంవర్గమాన ధర్మాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ సమస్యను మనం సాధిద్దాం. log ఆఫ్ x1 ప్లస్ log ఆఫ్ x2 ప్లస్ log ఆఫ్ x3 అండ్ సో ఆన్. ఈవెన్ n టర్మ్స్ కూడా మనం అప్లై చేయొచ్చండి. log xn సింగిల్ లాగ్గా log ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ xn ఈ విధంగా రాయవచ్చండి. కాబట్టి ఈ ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు మొట్టమొదట ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ను ఎలా రాయవచ్చు అంటే log ఆఫ్ tan 17 ఇంటూ tan 37 tan 53 tan 73 అని రాయవచ్చు. ఇక్కడ భూమి ఒకే భూమిగా అర్థం చేసుకోవాలి మనం. అయితే మొట్టమొదటి ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ మనకు పేర్స్ వస్తాయండి. ఎలా అంటే ఇది ఇది ఈ రెండు, తర్వాత మళ్ళీ మీరు గమనించండి ఈ రెండు. అంటే మనకు ఒక సూత్రం మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఏంటంటే a ప్లస్ b గనక 90 అయితే, ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90, tan a ఇంటూ tan b మనం ఒకటిగా మనం నేర్చుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించి చూడండి. ఈ 73 డిగ్రీస్ 17 డిగ్రీస్ యాడ్ చేసినట్లే 90 అవుతుంది కదండి. కాబట్టి ఈ రెండింటి గుణకారం 1. అలానే ఇప్పుడు ఈ 53 డిగ్రీస్ను 37 కనుక యాడ్ చేసినట్లయితే 90 కదండి. కాబట్టి ఈ సూత్ర ప్రకారం ఇప్పుడు మనము ఈ లబ్ధాన్ని ఒకటిగా, ప్రొడక్ట్ను ఒకటిగా, ఈ లబ్ధాన్ని అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ను ఒకటిగా రాసుకోవచ్చు. అంటే అప్పుడు మనకి ఇది log ఆఫ్ 1 ఇంటూ 1 log 1 అవుతుంది. log 1 టు ద వ్యాలిడ్ బేస్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. సో నెక్స్ట్ మరొక సమస్యను చూద్దాం. cos 24 ప్లస్ cos 55 ప్లస్ cos 125 డిగ్రీస్ ప్లస్ cos 204 డిగ్రీస్
ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. ఇప్పుడు కాస్ 125ను మనం మారుద్దామండి. ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద కోణాలను చూడాలి. జస్ట్ యూ ఫోకస్ ఆన్ ద హియర్ గ్రేటర్ యాంగిల్స్ దాన్ దట్ ఆఫ్ 24 and 55. అంటే 24, 55లో వాటి కంటే పెద్దగా ఉన్నటువంటి కోణాలను చూసుకొని వాటిని మాత్రమే మనం మార్చడానికి ప్రయత్నం చేయాలండి. అంటే ఇక్కడ 125ని ఈ 204ను చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ మనం మొట్టమొదట కనుక్కోవాల్సింది ఏంటంటే కాస్ 125 డిగ్రీస్ను మనం సూక్ష్మీకరిద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 180లో నుంచి 125 సబ్స్ట్రాక్ట్ చేయండి. అంటే ఎంత వస్తుందండి? 5. ఇక మీకు తెలుసు ఇది 55 అని తెలుసు. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ 180 డిగ్రీస్ మైనస్ 55 అంటే కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా అండి. ఎందుకంటే 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్, దీని వాల్యూ మైనస్ కాస్ 55గా వస్తుంది. రైట్. ఇప్పుడు అలానే కాస్ 204 డిగ్రీస్ రాద్దాం. దీన్ని మనము కాస్ 180 డిగ్రీస్ ప్లస్ 24గా రాసుకోవచ్చు. ఇక మనకు తెలుసు కాస్ 180 ప్లస్ తీటా అంటే కూడా మైనస్ అండి. సో మైనస్ కాస్ 24. ఈ బేసిక్ అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ లేదా ఆఫ్టర్ స్కూల్ కాలేజ్ యాడ్ షుగర్ టు కాఫీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. సరే మీ ఇష్టం, ఏ పదమైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో తద్వారా ఈ విధంగా రాశాము. ఇప్పుడు మనము సమస్య విషయానికి వచ్చినప్పుడు దాన్ని గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన సమాసంగా భావించినట్లయితే దాని విలువ కనుక్కోవాలి. కాబట్టి కాస్ 24ను మనం చేంజ్ చేయలేదు, ప్లస్ కాస్ 55ని కూడా మనం మార్చలేదు. సో కాస్ 125 మైనస్ కాస్ 55గా మారిపోయింది. కాస్ 204 మైనస్ కాస్ 24గా మారిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ను పరిశీలించండి. ఈ కాస్ 24 కొట్టివేయబడతాయి. సో దే కెన్ బి క్యాన్సిల్డ్. సిమిలర్లీ దిస్ వన్ గెట్స్ క్యాన్సిల్డ్. ఏం మిగిలిందండి? ఎస్, 0, నథింగ్. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను మనం సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను సాధిద్దాము. ఈ సమస్య చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సో ఇక్కడ ఏంటంటే ప్రశ్న sec A ప్లస్ tan A ఇవ్వబడింది. అంటే sec A ప్లస్ tan A ఈజ్ ఈక్వల్ టు 3 గని ఇవ్వబడింది. అయితే దెన్ sec A ఈజ్ ఈక్వల్ టు, సో ఫర్ ట్రిగనామెట్రీ చాప్టర్ వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఐదర్ తెలుగు మీడియం English version or English medium version. That is absolutely applicable for both media. So that is sec A plus tan A is equal to 3, then sec A. So what are the options? ఒకసారి చూద్దాం. A 10/3, B 5/3, C 2/3, D 4/3. అంటే ఇక్కడ మనకు sec A ప్లస్ tan A విలువ ఇవ్వబడిందండి. కానీ మనకు అవసరమైన నిష్పత్తి sec A కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకు sec A ప్లస్ tan A వాల్యూ ఈజ్ గివెన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు డిటర్మిన్ secant A. సో sec A కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది sec A మైనస్ tan A. ఈ sec A ప్లస్ tan A, sec A మైనస్ tan A అనే 2 సమీకరణాలు వస్తాయి. వాటిని మనం సాధించడం ద్వారా, సాల్వ్ చేయడం ద్వారా sec A వస్తుందండి. వెరీ సింపుల్ అండి. సో లెట్ us ఫైండ్ అవుట్, కనుక్కుందాం. ఫస్ట్ మొట్టమొదట మనము ఈ sec A మైనస్ tan A యొక్క సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం. అదేమిటంటే 1/sec A ప్లస్ tan A. ఒకసారి క్రాస్ మల్టిప్లై చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది, అది ఐడెంటిటీ వస్తుందండి. సో దిస్ ఈజ్ 1/3. ఓకే, అంటే ఇప్పుడు మనకు తెలుసు ఈ sec A ప్లస్ tan A మనకు ఇచ్చింది. సో దట్ ఈస్ 3. ఇక మనకు sec A మైనస్ tan A అనేది 1/3. ఇక మీకు తెలుసు ఇది యాడ్ చేయండి ఈ బోత్ ఈక్వేషన్స్. tan A క్యాన్సిల్ అయిపోతుంది.
సో 2 sec A ఈజ్ ఈక్వల్ టు 10/3. మనకు కావాల్సింది sec A కాబట్టి sec A ఈజ్ ఈక్వల్ టు 5/3. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, అంటే B ఈజ్ ద రైట్ ఆప్షన్. అయితే ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. లేకపోతే మనము కొన్నిసార్లు ఒక సూత్రంలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలా సూత్రంలాగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ఎలా అంటే sec A ప్లస్ tan A ఈజ్ ఈక్వల్ టు P అయితే ఫస్ట్ వన్ sec A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ P ప్లస్ 1/P. అలానే tan A కూడా కనుక్కోవచ్చు అండి. tan A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ P మైనస్ 1/P. అవసరమైతే మీరు ఈ సూత్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. జనరల్గా వీటిని షార్ట్ కట్ అంటారండి. షార్ట్ కట్ లేకుండా కూడా ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారనుకుంటున్నాను. అలానే ఈ ప్రశ్నలో కూడా sec θ మైనస్ tan θ ఇచ్చి తీటా ఏ పాదంలో ఉందని కూడా అడగొచ్చండి. సో అలాంటి సమస్యను మనం చర్చించుకుందాం. sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే తీటా యొక్క పాదం అంటే తీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్? ఏ క్వాడ్రెంట్లో ఉంది? ఆప్షన్ ఏ ఫస్ట్ క్వాడ్రెంట్, ఆప్షన్ బి సెకండ్ క్వాడ్రెంట్, ఆప్షన్ సి థర్డ్ క్వాడ్రెంట్, ఆప్షన్ డి ఫోర్త్ క్వాడ్రెంట్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. మనము దీని ద్వారా ఒక త్రికోణమితీయ నిష్పత్తి కనుక్కున్నట్లయితే మనం పాదాన్ని కనుక్కోలేమండి. అంటే ఇక్కడ మనకు 2 త్రికోణమితీయ నిష్పత్తులు అవసరం. అంటే ఏంటి? sec θ అవసరం, tan θ అవసరం. అంటే వాటి యొక్క గుర్తులు బట్టి మనం పాదాన్ని నిర్ణయించవచ్చు. అంటే సాధారణంగా sec θ tan θ బట్టి 2 కనుక ధనాత్మకమైందనుకోండి మొదటి పాదంలో ఉంటుందండి. ఇక sec θ ప్లస్ అయి tan θ మైనస్ అయిందనుకోండి అది 4వ పాదంలో ఉంటుంది. sec θ tan θ 2 మైనస్ అయిందనుకోండి 2వ పాదంలో ఉంటుంది. tan θ ప్లస్ అయి sec θ మైనస్ అయిందనుకోండి అది 3వ పాదంలో ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది sec θ విలువ కనుక్కోవాలి, tan θ విలువ కనుక్కోవాలి. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ tan θ అండ్ sec θ ఓన్లీ వీ కెన్ డిటర్మిన్ ద క్వాడ్రెంట్ ఇన్ విచ్ θ లైస్. అది మనం కనుక్కోవచ్చండి. కాబట్టి ఫస్ట్ మనం గతంలో చేసినటువంటి సమస్య లాగానే, అంటే మీరు ఒకసారి ఈ సమస్యను చూడండి. ఈ సమస్య మాదిరిగానే మనం మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఈ sec A కనుక్కోవాలి, tan A కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ సమస్యను మనం ముందుకు కొనసాగితే ఆ సమస్యకు జవాబు వస్తుంది. ఒకసారి మనం సమస్యను పరిశీలిద్దాం. sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నానండి నేను 1/3. ఎందుకంటే మీకు తెలుసు ఈ వాల్యూ 3గా ఇచ్చారు కాబట్టి దీన్ని నేను P అనుకుంటాను. లెట్ us say P. అప్పుడు మనకు sec θ ఈజ్ ఈక్వల్ టు మనకు సూత్రం తెలుసు హాఫ్ ఇంటూ P ప్లస్ 1/P. ప్రతిక్షేపిద్దాం. హాఫ్ ఇంటూ P అంటే 1/3, 1/P అంటే 3. అంటే ఇది మనకు 5/3 వస్తుంది. ఇక నెక్స్ట్ tan θ కనుక్కుందామండి. tan θ అంటే హాఫ్ మల్టీప్లైడ్ బై P మైనస్ 1/P కాబట్టి హాఫ్ టైమ్స్ P అంటే 1/3, ఇది -3. ఇప్పుడు ఇది -8/3 అంటే -4/3. ఇప్పుడు మనకు కావాల్సింది విలువలు ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే sec θ యొక్క గుర్తేమిటి, సింబల్ ఏమిటి, tan θ యొక్క సింబల్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, sec θ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ వేర్ యాజ్ tan θ ఈజ్ లెస్ దాన్ 0. అంటే tan θ నేమో ఇప్పుడు రుణాత్మకమైంది, sec θ ధనాత్మకమైంది. అంటే ఇప్పుడు మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం చూస్తే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్ యాడ్ షుగర్ టు కాఫీ. మీ ఇష్టం ఏవైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు sec θ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ పాదంలో sec θ గ్రేటర్ దాన్ 0 ఉంటుందండి. tan θ లెస్ దాన్ 0 ఇక్కడ tan θ లెస్ దాన్ 0 ఉంటుంది. అంటే కాబట్టి ఇది ఫస్ట్
ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఈ ప్రకారం ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. 3 into sin x minus cos x whole to the power of 4 plus 6 into sin x plus cos x whole square plus 4 into sin x to the power of 6 plus cos x to the power of 6 is equal to option A 3, option B 6, option C 4, option D 13. ఇప్పుడు ఇలాంటి సమస్యలు చాలా సులభం అండి. ఎలా అంటే ఒకసారి మనం ఇక్కడ వీ హ్యావ్ టు చెక్ ద ఆప్షన్స్, అంటే ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్స్ను మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ఆప్షన్ చూసినట్లయితే అవన్నీ కూడా స్థిర రాశులు, స్థిరాంకాలు, కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఆ కోణం మీద ఆధారపడి ఉండవండి ఇక్కడ. కాబట్టి కోణం బదులు ఒక వ్యాలిడ్ యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. ట్రిగ్నామెట్రీలో గుర్తుపెట్టుకోండి. అంటే tan x ఉందనుకోండి, x = 90 సబ్స్టిట్యూట్ చేయకూడదండి. ఇక్కడ ట్యాన్లు కాట్లు లేవు కాబట్టి x మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చండి. అంటే 0 పెట్టుకున్నట్లయితే వచ్చే విలువ మనకు జవాబు అవుతుందండి. చాలా సులభం అండి ఇది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే పుట్ x = 0 degrees. అప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందో చూద్దాం. 3 times sin 0 0 cos 0 1 whole power 4, 6 into sin 0 0 cos 0 1 square, 4 into 0 power 6 0 and 1 power 6 1. దీన్ని సూక్ష్మీకరిద్దాం. 3 into -1 to the power of 1 అండి, 6 into 1 plus 4 into 1. చూడండి ఎంత సులభంగా వస్తుందో. 3 plus 6 plus 4. సో ఆన్సర్ ఈస్ 13. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనము ఆన్సర్ను చాలా సులభంగా గుర్తించవచ్చు. sin square alpha by 1 plus cot square alpha plus tan square alpha by 1 plus tan square alpha whole square plus cos square alpha is equal to first option -1, second option 0, third option 1, fourth option వచ్చేసి 2. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఒకసారి ఆప్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే అవన్నీ కూడా స్థిరాంకాలు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. కాబట్టి ఆల్ఫా బదులు మనము 0 ప్రతిక్షేపించినా వస్తుంది, కానీ కాట్ 0 నిర్వచించబడదు. అందు గురించి tan కాట్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలండి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇఫ్ tan ఆల్ఫా అండ్ కాట్ ఆల్ఫా ఈజ్ దేర్. డిగ్రీలు ప్రతిక్షేపిస్తే అప్పుడు గివెన్ ఎక్స్ప్రెషను sin స్క్వేర్ ఆల్ఫా అంటే sin స్క్వేర్ 45 అంటే 1/2 అండి. డైరెక్ట్గా రాస్తున్నాను. cot 45 1, సో 1 + 1 ప్లస్ అదేవిధంగా tan 45 కూడా 1 కాబట్టి tan స్క్వేర్ కూడా 1 అవుతుంది. సో దిస్ ఈజ్ 1 + 1 స్క్వేర్. ఇక్కడ మనకు వచ్చేది 1/2. అంటే మీరు గమనించవలసింది ఏంటంటే ఇది 1/4 అవుతుందండి, ప్లస్ 1/4 ప్లస్ 1/2. 1/4 ప్లస్ 1/4 మీకు తెలుసు 1/2 అని, ప్లస్ 1/2. సో హాఫ్ ప్లస్ హాఫ్ ఈజ్ 1. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇంత సులభంగా మనం ప్రశ్నను సాధించవచ్చండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాం. 1 - sin స్క్వేర్ x by 1 + cos x
ప్లస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ sin x b cos x c cosecant x d secant x. సో ఇప్పుడు మనము ఈ సమస్యను కూడా ఇందాకటి సమస్యలాగానే చేయొచ్చండి, కానీ ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఆప్షన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, కాబట్టి ఇట్ టేక్స్ మచ్ టైమ్. బట్ రాదర్ దెన్ దట్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ వన్ కాన్సెప్ట్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేశామంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్కి సమానం అండి. ఎలా అండి అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్, రెండు సమానం అవుతాయి కదండి. కాబట్టి మూడవ పదము నాలుగవ పదం రెండు కొట్టువేయబడతాయండి. ఇక మిగిలింది సింప్లిఫై చేస్తే చాలు, మనకు జవాబు వస్తుంది. సో ఒకసారి గమనిద్దాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మీరు. సైన్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనము ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాయవచ్చు అంటే ఈ రెండు కొట్టివేయబడతాయి, మిగిలింది ఇదే కదండి. మనకు దీనికి కావాల్సిన జవాబే కదా మనకు అనుకోవాల్సింది. కాబట్టి దాన్ని 1 మైనస్ ఈ సైన్ స్క్వేర్ను మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాయవచ్చు బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇక మనకు తెలుసు, దీన్ని చాలా సులభంగా సూక్ష్మీకరించవచ్చు. 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఈ 1 ప్లస్ కాస్ ఎక్స్ 1 ప్లస్ కాస్ ఎక్స్ కొట్టివేశాం. ఇక మిగిలింది 1 మైనస్ 1 ప్లస్ కాస్ ఎక్స్. ఎంత సింపుల్ చూడండి. సో 1 క్యాన్సిల్ అండి. సో కాస్ ఎక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్ గమనించండి, కాస్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఎస్, బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా సులభంగా చేసామండి. కొద్దిగా ఈ టాక్టిక్స్ కూడా మనము స్ట్రాటజీస్ కూడా పోటీ పరీక్షల్లో మనం ఉపయోగించాలండి. ఇలా ఉపయోగిస్తే సమస్య చాలా సులభం అవుతుంది. జనరల్గా ఇచ్చిన సమస్య జస్ట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అండి, ఎందుకంటే మిగిలిన రెండు పదాలు కూడా కొట్టివేయబడేవి కదండి. ఈ విధంగా సూక్ష్మీకరించడం ద్వారా మనం సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. ఎలా అంటే అది ఒక త్రిభుజానికి సంబంధించిన సమస్య. ఏబిసిలు త్రిభుజము ఏబిసి యొక్క అంతరకోణాలు అంటే ఇంటీరియర్ యాంగిల్స్, అంతరకోణాలు అయితే కాస్ ఆఫ్ 3a ప్లస్ 2b ప్లస్ c బై 2 ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి కాస్ ఏ, ఆప్షన్ డి కాస్ సి. That means if ABC are the interior angles of triangle ABC, then cos of 3a plus 2b plus c by 2 plus cos of a minus b by 2. So what sort of strategy has to be applied to solve this problem? అంటే ఈ సమస్యను సాధించాలంటే మనం ఏ వ్యూహం ఉపయోగించాలండి, ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి? సో వెరీ సింపుల్ అండి. ఏబీసీలు ఒక త్రిభుజం ఏబీసీ యొక్క అంతరకోణాలు అన్నాడు కాబట్టి మనము సింపుల్గా సమబాహు త్రిభుజం తీసుకోవచ్చు కదండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో.
అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 60, B ఈజ్ ఈక్వల్ టు 60, C ఈజ్ ఈక్వల్ టు 60. దట్ ఈస్ ద టెక్నిక్, దట్ ఈస్ ద టిప్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us యూజ్ ద టిప్. సో దట్ మీన్స్ నౌ ఇక్కడ మనము A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకుందాం. సో అప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఈ భాగము. సో ఈ భాగము కావాల్సింది మనకి ఈ భాగం యొక్క విలువ. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే cos ఆఫ్ 180, ఎందుకంటే 3a అంటే తెలుసు మీకు, 2b అంటే 120 ప్లస్ 60 బై 2. అలానే cos ఆఫ్ 60 మైనస్ 60 అంటే 0 కదండి. సో 0 degrees బై 2. ఇది cos ఆఫ్ 90 degrees ప్లస్ 60 degrees ప్లస్ 30 degrees ప్లస్ దిస్ ఈజ్ cos 0 degrees. అంటే ఇది cos 180 degrees అవుతుందండి. సో cos 0 అంటే 1. cos 180 గుర్తుపెట్టుకోండి -1 అండి. సో +1. దిస్ బోత్ క్యాన్సిల్స్. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మనము మరొక సమస్యను చూద్దాము. ఈ సమస్య కూడా మన లాజిక్ ఉంటుంది. ఈ సమస్యలో లాజిక్ తెలిస్తే చాలా సులభం అండి. సో sin స్క్వేర్ 51 degrees మైనస్ ఎక్స్ ప్లస్ sin స్క్వేర్ 39 degrees ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. ఇప్పుడు మనము ఈ సమస్యను ఒకసారి మనం గతంలో చర్చించినటువంటి యొక్క భావనల ఆధారంగా చేయాలండి. ఎలా అంటే ఒకసారి మనం పరిశీలించినట్లయితే 51 degrees మైనస్ ఎక్స్ 39 degrees ప్లస్ ఎక్స్ ఒకదాన్ని ఏగా ఒకదాన్ని బీగా భావించినట్లయితే ఏ ప్లస్ బి, ఆ ఏబీలను రెండు కూడా యాడ్ చేసినట్లయితే 90 degrees అవుతుందండి. ఇలా ఏ ప్లస్ బి కనుక 90 degrees అయినట్లయితే sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి మనకు ఒకటని తెలుసు, మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ ప్రకారం ఇప్పుడు ఈ సమస్యను మనం చాలా సులభంగా చేయవచ్చండి. సో లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ లెట్ us సే ఎలా అనుకుందామంటే ఈ 51 degrees మైనస్ ఎక్స్ను ఏగా తీసుకుందాము, 39 degrees ప్లస్ ఎక్స్ను బీగా తీసుకుందాం. ఇప్పుడు ఏ ప్లస్ బి యాడ్ చేసినట్లయితే చూడండి ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 90 degrees అవుతుంది. అయితే మనకు సూత్రం ఉంది, sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి 1. జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఏ అంటే దిస్ వాల్యూ, బి అంటే దిస్ వాల్యూ. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎస్, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇంత సులభంగా మనము సమస్యను చేయొచ్చని కంగారు పడవలసిన అవసరం లేదండి మనం పోటీ పరీక్షలో. మరొక ప్రశ్నను చూద్దాము. sin స్క్వేర్ π/18 ప్లస్ sin స్క్వేర్ π/9 ప్లస్ sin స్క్వేర్ 7 π/18 ప్లస్ sin స్క్వేర్ 4 π/9 బై cos స్క్వేర్ π/18 ప్లస్ cos స్క్వేర్ π/9 ప్లస్ cos స్క్వేర్ 7 π/9 or 7 π/18 not 9, that is ప్లస్ cos స్క్వేర్ 4 π/9 ఈక్వల్స్ టు అంటే ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ? A1 B2 C3 D4. ఇప్పుడు దీని యొక్క ఆప్షన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం ఒకసారి.
ఈ 2 అదేవిధంగా ఈ 2 నెక్స్ట్ ఈ 2 తీసుకొని చూద్దాం, పరిశీలిద్దాం. మొదట ఈ 4π/9ను 8π/18గా రాయవచ్చు కదండి. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ 8π/18కు π/8 యాడ్ చేయండి, 18 యాడ్ చేయండి, అంటే 9π/18 అవుతుంది. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ π/2. అంటే మీరు గమనించారో లేదో, ఏమిటంటే ఇప్పుడు ఈ కోణము ప్లస్ ఈ కోణము విలువ 90 అవుతుంది కాబట్టి ఈ రెండింటి విలువ 1 అని తేలిపోయింది. ఇప్పుడు మనము ఈ π/9ను చూడండి, π/9ను మనము 2π/9గా 18గా రాసుకోవచ్చు. ఈ 2π/18కు 7π/18 కనుక మనం యాడ్ చేసినట్లయితే మళ్ళీ 9π/18 వస్తుంది, అది π/2నే. అంటే మీరేం గమనించారు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండింటి మొత్తము మనకు 90 degrees అని తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ sin² A + sin² B. అదేవిధంగా హారంలో కూడా అలానే ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు తెలుసుకోవాల్సిన 2 సూత్రాలు చూడండి. A + B = కనుక 90 degrees అయితే ఇఫ్ ఫస్ట్ వన్ sin² A + sin² B 1, అలానే cos² A + cos² B is also 1. ఈ 2 సూత్రాల ద్వారా ఈ సమస్యను చాలా సులభం చేసుకోవచ్చండి. ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మారిపోతుందో మీకు తెలుసు కదా. దీని బదులు 1 + 1/1 + 1, ఇక మీకు తెలుసు ఆన్సర్. సో దిస్ ఈజ్ 1. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎస్, ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. మరొక సమస్యను చూద్దాం. sin of θ1 + sin of θ2 + sin of θ3 = 3 అయితే cos of θ1 + cos of θ2 + cos of θ3 = ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రశ్న చాలా పోటీ పరీక్షల్లో అడగడం జరిగిందండి. అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ sin θ1 + sin θ2 + sin θ3 ఇచ్చారు కదా, దానిలో ఏమైనా లాజిక్ దాగి ఉన్నదా అది మీరు గమనించాలి. లాజిక్ మీరు గమనించినట్లయితే ఆ లాజిక్ ప్రకారము మనం సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. అంటే మీరు ఇక్కడ చూడండి, sin θ1 1, sin θ2 1, sin θ3 1 అయింది అనుకుందాం. అంటే 1 + 1 + 1 = 3 కదండి. కాబట్టి ఆ లాజిక్ సహాయంతో ఈ సమస్యను సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ sin of θ1 + sin of θ2 + sin of θ3 = 1 + 1 + 1 + 1గా రాద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది 1కి సమానము, ఇది కూడా 1కి సమానము, ఇది కూడా 1కి సమానం. మీరు ఒక విషయం గమనించాలి, అంటే sin A = కనుక 1 అయిందనుకోండి, మనకు తెలుసు A 90 degrees అని, 90 degreesగా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు వచ్చే విషయం ఏమిటంటే θ1 = θ2 = θ3 90 degrees. ఈ విధంగా ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees అండి. ఇప్పుడు మనకు అవసరమైంది ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేస్తామంటే cos 90 + cos 90 + cos 90. వెరీ సింపుల్ అండి. cos 90 అనేది 0 అండి. సో 0 + 0 + 0, మన ఆన్సర్ 0నే. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్.
ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రకారము మరొక సమస్యను చూద్దాము. ఆ సమస్య ఏంటంటే 8 sin square x ప్లస్ 3 cos square x ఈజ్ ఈక్వల్ టు 5. అయితే cot x ఈజ్ ఈక్వల్ టు cot x కనుక్కోవాలండి. ఆప్షన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 1/√2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3, సి ప్లస్ ఆర్ మైనస్ √3/2, డి ప్లస్ ఆర్ మైనస్ √2/3. సరే, ఈ సమస్యకు సంబంధించి మనం ఒక సూత్రీకరణ కూడా చేయవచ్చండి. ఎందుకంటే ఇలాంటి సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సూత్రీకరణ చూద్దాం. దీన్ని ఇలా అనుకుందాం. ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సి అనుకుందాం. లెట్ us సే అనుకోనము. ఇప్పుడు దీన్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఏ టాన్ స్క్వేర్ ఎక్స్, ఇది ప్లస్ బి, ఇది సి బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం సి ఇంటూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అని రాయవచ్చు. దీన్ని తిరిగి మనం ఏం రాయవచ్చు అంటే సి ప్లస్ సి టాన్ స్క్వేర్ ఎక్స్. ఇక ఇటువైపు తీసుకొస్తే ఈ రెండిట్లో నుంచి టాన్ స్క్వేర్ ఎక్స్ కామన్ వస్తుంది. ఏ మైనస్ సి టాన్ స్క్వేర్ ఎక్స్గా రాయవచ్చు. అంటే ఇక్కడ సి మైనస్ బి అవుతుంది. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ సి మైనస్ బి బై ఏ మైనస్ సి అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనము సూత్రాన్ని మనమే రూపొందించామండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక ఏ అంటే 8, బి అంటే 3, సి అంటే 5. ఇప్పుడు మనకు టాన్ ఎక్స్ వస్తుంది. టాన్ ఎక్స్ ద్వారా కాట్ ఎక్స్ కూడా కనుక్కోవచ్చు అండి. టాన్ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ సి మైనస్ బి అంటే 2 బై ఏ మైనస్ సి అంటే 3. సో మనకు కావాల్సింది కాట్ ఎక్స్ కాబట్టి టాన్ ఎక్స్ యొక్క రెసిప్రోకల్ అండి. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3/2. సో ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా చేయవచ్చండి. సో ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ షార్ట్ కట్ కూడా మీరే తయారు చేసుకోవచ్చండి. మీ షార్ట్ కట్ కనుక మీరే తయారు చేసుకున్నట్టయితే చాలా సులభంగా ఉంటుంది. సో ఇప్పుడు మరొక ప్రశ్న చేసే ముందు మీరు ఈ విధంగా టాన్ ఎక్స్ వచ్చింది కదండి, కాబట్టి కాట్ ఎక్స్ కూడా ఒక సూత్రీకరణ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ సి బై సి మైనస్ బి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మళ్ళీ మనము తిరిగి ఇదే త్రికోణమితికి సంబంధించినటువంటి యొక్క మరికొన్ని సమస్యలు మనం నేర్చుకోవడం కోసము తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.